నమస్కారం. రేపు వికారాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ జరగబోతా ఉంది. రేపు మధ్యాహ్నం ఇక్కడ సభ ఉంటుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున విన్నవించేది ఏంటంటే, ఈ ఎలక్షన్ లోపల ముఖ్యమంత్రి గారు ప్రచార నిమిత్తం రేపు రాబోతున్నారు కాబట్టి భారీ ఎత్తున మీరు అందరూ ఇక్కడికి రావాలి. ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. పక్క పార్టీలకు వికారాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఓట్లు అడిగేటటువంటి హక్కు కూడా లేదు అనేటటువంటిది మేము ప్రచారంలోకి పోతే మాకు కనిపిస్తూ ఉంది. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా మేము కేసీఆర్ గారి వెంబడి ఉన్నాము, మేము కారు గుర్తుకు ఓటేస్తాము అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. గతంలో వచ్చినట్టే ఈసారి కూడా ఆ భగవంతుడే మాకు ఇచ్చినట్టు ఈసారి 12 మంది పోటీలో ఉంటే మొట్టమొదటి నంబరు 1వ నంబర్ మాకు రావడం జరిగింది. పోయినసారి కూడా అట్లాగే వచ్చింది. కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా ఈజీ చెప్పడం కూడా. అన్నిటికంటే మీద ఉన్నటువంటి బటన్ ఒత్తాలని చెప్పి మేము అందరికీ చెప్తా ఉన్నాము. చదువుకున్నటువంటి వాళ్ళైతే నా పేరు రాసి ఉంటుంది, అక్కడ డాక్టర్ ఆనంద్ మెతుకు అని రాసి ఉంటుంది, కారు గుర్తుంటుంది. మొట్టమొదటిసారి ఫోటోలు పెట్టడము ఈసారి నుంచే ప్రారంభమైంది. అభ్యర్థుల ఫోటోలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే, రేపు జరగబోయేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీటింగును విజయవంతం చేయాలని చెప్పి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కోరుతా ఉన్నాం. 12:30, 1 గంట వరకు ప్రజలందరూ రావాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాం. మధ్యాహ్నము 12:30, 1 గంట వరకు ఇక్కడికి రావాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.